సాయిరామ్, జై శ్రీరామ్. బాబావారికి ఇష్టమైన పదార్థాలు: రొట్టె, బెల్లం, సంగటి పాలు. పాటిల్ ప్రతి ఉదయము బాబాకు రొట్టె, బెల్లం, సంగటి పాలు సమర్పించేవారుట. పోలీలు, భక్షాలు, బొబ్బట్లు పోలీలు చేసి తనకు నివేదించమని బాబావారే స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్కు చెప్పారుట. సేమియా పాయసాన్ని తయారు చేసి ప్రతిరోజు మధ్యాహ్నము బాబా కోసం లక్ష్మీబాయి షిండే పంపించేదట. వంకాయ కూర, ఆత్మారాం తర్కడ్ భార్య వంకాయ కూరని, వంకాయ పెరుగు పచ్చడిని బాబాకు నివేదించేదట. బాబావారు మరీ అడిగి వారిని వండించుకుని తినేవారుట. బెండకాయ కూర, నాచినే ఇంటికి సాధువు రూపంలో వెళ్ళి అడిగి మరీ బెండకాయ కూర చేయించుకుని తిన్నారుట బాబావారు. ఉల్లి చట్నీ తనకు నివేదించమని బాబావారే స్వయంగా దాసగన మహారాజుతో విన్నవించి చేయించుకుని తిన్నారుట. కిచిడి కలలో కనిపించి తనకు కిచిడి వండి పెట్టమని చెప్పి ఒక భక్తురాలికి కలలో కనిపించి చెప్పారుట బాబావారు. భక్తురాలు బాబా కోరిక మేరకు ఆ యొక్క కిచిడిని వండి బాబావారికి నివేదించి బాబాకు చక్కెర పొంగలి, పరమాన్నం కూడా బాగా ఇష్టమట. తాంబూల ప్రియుడు. కిల్లీలంటే ఆయనకు చాలా ఇష్టం. కొండియా, రాధాకృష్ణమాయి బాబాకు కిల్లీలు అందించేవారుట. కిల్లీ వేసుకున్న తర్వాత బాబావారు కడుపు నిండా నీరు త్రాగేవారుట. నేటికి మధ్యాహ్న హారతి అనంతరం నైవేద్యంగా పెట్టే భోజనంతో పాటు పళ్ళెంలో కిల్లీని ఉంచడం ఇందుకు నిదర్శనం. కనుక బాబావారికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా మనము భక్తి శ్రద్ధల చేత వండి బాబావారికి నివేదించి బాబావారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయిరామ్, జై శ్రీరామ్.